తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే భూములు తీసుకోక తప్పదు అనే నేపంతో గత బీఆర్ఎస్ కావచ్చు, ప్రస్తుత కాంగ్రెస్ కావచ్చు ముందంజలో ఉంది. మరి ఈ విషయాలకు సంబంధించి మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బంట్రు శోభారాణి ఉన్నారు. మేడం చెప్పండి, నిజంగా భూములు తీసుకుంటేనే రాష్ట్ర ప్రభుత్వం బాగుపడుతుందంటారు? అంటే డెవలప్మెంట్ కావాలనుకున్నప్పుడు కొంత సాక్రిఫైస్ అవసరం ఉంటుంది. కాబట్టి డెవలప్మెంట్ కోసం ప్రజల్ని ఒప్పించి తీసుకునే దానిలో ప్రభుత్వం ఇవాళ మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మనం చూసినాము ఒకటి రెండు సంఘటనలు కూడా ఈ రాష్ట్రంలో, ఏది లగచర్ల కావచ్చు, లేకపోతే ఇక్కడ మన దిలావల్పులు కావచ్చు, అంటే ప్రజల్ని మభ్యపెట్టి రెచ్చగొట్టి వాళ్ళని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకు అక్కడ ఫ్యాక్టరీస్ రావాలి, లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు రావాలనుకున్నప్పుడు కొంత సాక్రిఫైస్ అవసరం ఉంటుంది. దానికి ప్రభుత్వం వాళ్ళకి తగిన రేటు అందిస్తూనే పక్కకు వెళ్ళమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళకి అర్థమయ్యే విధంగా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. తప్పకుండా ఎందుకంటే భూమి అనేది ఎక్కడి నుంచో రాదు, మన దగ్గర నుంచే మన దాని నుంచే కొంత సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఇవాళ మనం ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే డెఫినెట్గా మనం ఎక్కడో కొనుక్కుంటాం, లేకపోతే ఒక ఫ్యాక్టరీ తీసుకురావాలంటే ఎవరిదో ఒక భూమి అయితే మనం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి రైతుల అంగీకారంతో తీసుకునే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా అభివృద్ధి కన్నా సమస్యలే ఎక్కువగా తలెత్తుతున్నాయి. మరి దానికి ప్రధాన కారణం మంత్రివర్గం సరిగా పనిచేయకపోవడమా, లేదంటే క్షేత్రస్థాయిలో ప్రజలకు సరైన భరోసా ఇవ్వకపోవడం? తప్పుడు అభిప్రాయం అది. అభివృద్ధి కన్నా సమస్యలు ఏం లేవు, అభివృద్ధి ఎక్కువ ఉంది. సమస్యలను భూతద్దంలో పెట్టి చూపిస్తూ ఉన్నారు. అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉంది. మేము సిద్ధంగా, ఇందాక చెప్పాను నేను, మేము సిద్ధంగా ఉన్నాం. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనకి 1 సంవత్సరం కాంగ్రెస్ పరిపాలనకి చర్చకు సిద్ధమని అడుగుతా ఉన్నాం. మేము బ్రహ్మాండంగా పరిపాలన చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా దానికి అనుమానాలకు అవకాశం లేదు. మంత్రివర్గం కానీ ముఖ్యమంత్రి గారు కానీ కలిసి పరిపాలన చేస్తూ ఉన్నాం. ఎవ్వరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మీరు అన్నట్టు అభివృద్ధి కన్నా అంటే సమస్యలే తక్కువ ఉన్నాయి, దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారన్నారు. మరి లగచర్ల ఇష్యూ కావచ్చు, అసలు నిన్న జరిగినటువంటి ఏదైతే ఇబ్రాహీంపట్నంలో కానిస్టేబుల్పై అత్యాచారం జరిగింది, అంటే హత్య చేయడం జరిగింది. మరి ఇలాంటి సమస్యలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి? గతంలో ఫుడ్ పాయిజన్కి సంబంధించి కావచ్చు, లగచర్ల కావచ్చు, మీరు అన్నట్టు దిలావూర్ పార్క్, ఈ విషయాలన్నీ ఎందుకు పునరావృతం అవుతున్నాయి? ఇంకొక రకంగా చెప్పాలంటే ఇది ప్రతిపక్షాల మీద నెట్టేసేటువంటి నేపంలో అధికారిక కాంగ్రెస్ ఉందని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. ఈ రెండు కూడా మీరు చెప్తున్నటువంటి దిలావల్పూర్ కావచ్చు, లగచర్ల కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయం కాదు, గత ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయమే. ఇవాళ ప్రజల్ని మేము అటువైపు మోటివేట్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే, వాళ్ళ అభిప్రాయానికి వ్యతిరేకంగా ఇట్లా అక్కడ ఫ్యాక్టరీ వద్దనుకుంటే అదర్ దెన్ ఇంకో ఫ్యాక్టరీ కోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు చూసు దిలావల్పూర్లో కావచ్చు, వాళ్ళు విరమించారు, ఆనందం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. లగచర్లో కూడా అంతే, మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీ ఏదో వస్తుందంటే కూడా అది వద్దనుకున్నప్పుడు అదర్ ఫ్యాక్టరీ కోసం, ఎందుకంటే మాకు ఉద్యోగాలు రావాలి, ఈ రాష్ట్రంలో కొత్త కంపెనీలు రావాలి, ఉద్యోగాలు రావాలని తప్పిస్తే ప్రజల మీద కక్ష సాధింపు అనేది కాంగ్రెస్ పార్టీ ఒపీనియన్ కాదు. రెండోది మీరు చెప్పినటువంటి అమ్మాయి హత్య, అది మనందరికీ తెలుసు, పరువు హత్య అనేది. దానికి కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తే మీరు ఎట్లా చెప్పండి? వ్యక్తిగతమైనటువంటి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అవి నిజంగా అట్లాంటివి కూడా బాధాకరం. ఇవాళ అట్లాంటివి కూడా జరగొద్దని మేము కోరుకుంటాం. కానీ ఆందోళనలు, ప్రేరేపిత ఆందోళనలు, కృత్రిమమైనటువంటి ఆందోళనలు, అవి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేపిస్తున్నటువంటి ఆందోళనలు. ఇప్పటికే రాష్ట్రం ఏర్పడి 11 నెలలు అయినా కూడా కొన్ని విద్యా సంస్థలకి గవర్నమెంట్ నుంచి ఒక రికగ్నైజేషన్ లేదు. దీనికి సంబంధించి కూడా మహిళా యూనివర్సిటీలో, అంటే చాకలి ఐలమ్మ వీరనారి యూనివర్సిటీలో విద్యార్థులు గత 3 రోజుల కింద ధర్నా చేయడం జరిగింది. వాళ్ళను కూడా గేట్ లోపల నుంచి లాగేసి బెదిరిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి దీన్ని ఏమంటారు? గుర్తింపు ఎవరు ఇవ్వాలి? గత ప్రభుత్వం కదా, గత ప్రభుత్వం ఇవ్వలేదు. చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా మేము పేరు పెట్టడం జరిగింది. డెఫినెట్గా ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలలో దాని మీద నిర్ణయం తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ఎవ్వరికి ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. విద్యార్థులను కనుసన్నల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత, కనురెప్పల్లాగా కాపాడుకునే బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. గతంలో పై చదువులకు సంబంధించి అటు ఉక్రెయిన్ కానీ అదేవిధంగా అబ్రాడ్ వెళ్ళడం జరిగింది. మరి ఉన్నత చదువులకు సంబంధించి ఇక్కడనే యూనివర్సిటీలు ఏమైనా ఏర్పాటు చేసేటువంటి, మీకు ఎలాంటి సందేహాలు అవసరం లేదు. బయటికి వెళ్ళే విద్యార్థులకు కూడా ప్రభుత్వం నుంచి సహకారం ఉంటుంది. ఆ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలో ప్రధానంగా మహిళలకు ఎప్పుడు వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, 2500 కావచ్చు, అదేవిధంగా 1,00,000 రూపాయలు కావచ్చు, తులం బంగారం కావచ్చు, ఈ హామీలన్నీ ఎప్పుడు అమలు అవ్వబోతుంది? అన్నీ అమలు అవుతాయి. ఎవరికి ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పెట్టారు. దాన్ని సర్దుకుంటా ఉన్నాం, సరి చేసుకుంటా ఉన్నాం.
కాబట్టి ప్రజలకు ఏది అత్యవసరం అనేది చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రైతులను ఆదుకోవాలి కాబట్టి 2 లక్షల రుణమాఫీ చేయడం జరిగింది. రైతు బంధు సంక్రాంతి లోపల వేస్తామని చెప్పడం జరిగింది. ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మహిళలను ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు అంటున్నట్టుగా మీకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా చెప్తాను, మీకు ఏ అవకాశం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవ్వదు. మీరు అన్ని సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి మీకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు, ఆతృత కూడా అవసరం లేదు. రాష్ట్రంలో ఖాళీ ఖజానా ఉంది. మరి ఆదాయ వనరులకు సంబంధించి కేవలం భూములు అమ్మితే కానీ రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించి పథకాలు అమలు చేయలేని దుస్థితిలో ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇంకేమని వాళ్ళే కదండి, ఔటర్ రింగ్ రోడ్ల కాడికి వెళ్ళి రోడ్లు అమ్ముకున్న చరిత్ర ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. మా బాధ లేదో మేము పడతా ఉన్నాము. ఎక్కడి నుంచి ఫైనాన్స్ వస్తుందా, ఎక్కడి నుంచి మనము సంక్షేమ పథకాలకు డబ్బులు తీసుకురాగలుగుతామనేది మేము చూసుకుంటాము. వాళ్ళగా రోడ్లు అమ్ముకొని, బిల్డింగ్లు అమ్ముకొని, లేకపోతే ఆస్తులు అమ్ముకొని పరిపాలన చేయాల్సిన అవసరం లేదు. మనం చూసినాం ఎలక్షన్ల కోసం కూడా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి భూములు అమ్మిన చరిత్ర కేసీఆర్కు దక్కింది. ఔటర్ రింగ్ రోడ్ నమ్ముకున్న చరిత్ర కేసీఆర్కు దక్కింది. కాబట్టి అంత దౌర్భాగ్యం మాకు అవసరం లేదు. తప్పకుండా ఈ రాష్ట్రంలో ప్రజలను కాపాడుకునే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. భూములని మేము అమ్మడానికి కొంత గతంలో సిద్ధంగా ఉన్నాం, కానీ ఇప్పుడు రైతులు ఒప్పుకోవడంతో దాన్ని వెనక్కి తీసుకున్నాము. ఎలాగైనా కానీ ఆదాయ వనరు సమకూర్చి ఇచ్చినటువంటి హామీలను అమలు చేస్తామంటున్నారు బంటు శోభారాణి, మహిళా కార్పొరేషన్ చైర్మన్.